నమస్కారం. మన హెల్త్ ఇండియా ప్రేక్షకులకి నిన్న ఒక సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయింది. అది నేమ్స్ ఆసుపత్రికి సంబంధించినటువంటి వార్త. ఆ వార్తని మరి ఎవరో ఎలా పెట్టినారో తెలియదు, కానీ ఆ వార్త నిజం కాదు అని నిన్న నేమ్స్ డైరెక్టర్ బీరప్ప గారిని అడిగి మేము ఫోన్ ద్వారా సంప్రదించి, ఏంటి సార్ ఇలా వచ్చింది వార్త అంటే అది నిజం కాదు అని తెలిసింది. దయచేసి ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి నేమ్స్ ఆసుపత్రిని అప్రతిష్ట పాలు చేయకుండా దాన్ని చెడ్డ పేరు తేవడానికి దయచేసి ఎవరం చేయకూడదు. ఎందుకంటే ఆ హాస్పిటల్కు చెడ్డ పేరు రావడం వల్ల జనాలు ఇబ్బంది పడుతూ ఉంటారు. నేమ్స్ ఆసుపత్రిలో రోగులకు చక్కగా వైద్యం జరగదు అనేది బాగా నెగిటివ్గా పోతుంది, సో చెడుగా పోతుంది. అట్లాంటి వార్తని మనం కొద్దిగా తొందరపడి విషయం తెలుసుకోకుండా పెట్టకూడదు అనేది నా మనవి. నేను డాక్టర్ బీరప్ప గారిని నేమ్స్ డైరెక్టర్ వారిని ఫోన్లో సంప్రదించగా అది లేదంటే అది మిస్కమ్యూనికేషన్, మరి ఎక్కడ జరిగిందో తెలియదు. మా దగ్గర అట్లాంటిది ఏం జరగలేదు, ఆ వార్త అవాస్తవం అని నేమ్స్ డైరెక్టర్ గారు చెప్పినారు. దయచేసి నేను చెప్తున్నాను, మీడియా మిత్రులకు కానీ, యూట్యూబర్స్ కానీ, సోషల్ మీడియా కానీ కొద్దిగా ఒక వార్త రాయండి. రాయడానికే మనం ప్రజలకు చేరవేయడానికే ఉన్నాము, కానీ ఆ వార్త నిజం తెలుసుకొని రాయండి. ఇంకా నేను పూర్తి వివరాలు పూర్తిగా తెలుసుకొని దాని గురించి క్షుణ్ణంగా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పగలుగుతా. దయచేసి నేమ్స్ ఆసుపత్రిని కాపాడుకుందాం అందరం కలిసి. థ్యాంక్ యూ. నమస్తే.